ప్రవచన ప్రవీణ అన్నమయ్య పదసేవక బ్రహ్మశ్రీ ఆచార్య తాడేపల్లి పతంజలి శాస్త్రి గారు లేదా శర్మ గారు. వీరు డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్గా రిటైర్ అయినారు, పదవీ విరమణ పొందినారు. సంస్కృతాంధ్ర విద్వత్ కవులు వారే. మన శాస్త్రి గారి యొక్క అనేక రచనలు సంస్కృతంలో బాగా కరడుగట్టిన పండితులకే అర్థమయ్యే ఆ అద్భుతమైన రచనలను తెలుగులో అతి సులభంగా చక్కగా దాన్ని అనువాదం చేసి మనకు ఈ పుస్తకానికి సంచికకు అందించడం జరిగింది. అదేవిధంగా వారు కూడా దీంట్లో 2-3 వ్యాసాలు చక్కగా రాసినారు. అటువంటి వారు మన దగ్గరికి రావడం చాలా సంతోషం. అటువంటి వారు ఇప్పుడు చక్కగా మనకు ప్రవచనాన్ని వినిపిస్తారు. చాలా సంతోషం. ఈరోజు ఉదయం నుంచి కార్యక్రమాలు ఆరంభం చేసి నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు ఉదయము నాన్నగారి మా గురువుగారి యొక్క పాదపూజతో కార్యక్రమం ఆరంభమైంది. జగద్గురు పుష్పగిరి పీఠాధీశ్వరులు రావడం, ఆ తర్వాత చాలామంది విద్వాంసులు రావడం. నాన్నగారికి పండితులంటే ఇష్టం కాబట్టి వేదంలో ఒక పండితుడిని, శాస్త్రంలో ఒక పండితుడిని, అదేవిధంగా మంత్రశాస్త్రంలో ఒక పండితుడిని, ఇలా ఒక 4 విద్వాంసుల్ని వేదిక మీద సత్కారం చేయడం జరిగింది. జగద్గురు పుష్పగిరి పీఠాధీశ్వరులు కూడా ఒకే ఒక్క మాటతో నాన్నగారి గొప్పతనాన్ని చెప్పారు. విశ్వమంతా పూజించేటువంటి ఏకైక వ్యక్తి విశ్వనాథ శాస్త్రి గారు తప్ప మరొకటి కాదు, ఈ ఊరు చేసుకున్న పుణ్యము అని జగద్గురువులు చెప్పారు. అయితే వారి శిష్యుల్లో అత్యంత భక్తి శ్రద్ధలతో వారి దగ్గర హై స్కూల్ విద్యను అభ్యసించినటువంటి మా నరసింహరావు గారు సార్ గారు, వారు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా మన గత సీఎం గారి దగ్గర ప్రత్యేకంగా కార్యదర్శిగా ఉండేవారు. అంతేకాదు నాన్నగారంటే అత్యంతమైన భక్తి శ్రద్ధలు. అంతేకాకుండా వారి కుటుంబమే ధర్మం కోసం ఎల్లప్పుడూ ముందుండేది. మేము ఏ కార్యక్రమం చిన్న కుటుంబంలో చేపట్టినా వారు మాకు ముందుండి కార్యక్రమాలు నిర్వహించేవారు. నాన్నగారి ఎందున్న గౌరవంతో పాపం హైదరాబాదులో ఉన్నప్పటికీ కూడా చెప్పగానే పంతులు గారు సాయంత్రం వరకు నేను చేరుకుంటా, అదే 6 నుంచి 10వ తరగతి వరకు నాన్నగారి దగ్గరనే వారు చదువుకున్నారు. అయితే చదువుకున్న ప్రతి శిష్యుడు గురువు యందు భక్తి ఉండాలని లేదు, కానీ వారు ఎంతెత్తు ఎదిగినా శివంపేట అన్నా, శివంపేట పంతులు గారన్నా, శివంపేటలో అధ్యయనం చదువు చెప్పిన గురుగారన్నా అదే అత్యంతమైన గౌరవ భక్తులు నుండి వారు వచ్చారు. ఇప్పుడు నాన్నగారు రాసినటువంటి పుస్తకాల మీద వీరు తెలుగులో ఆంధ్రీకరణ చేశారు. ఒక 10 నిమిషాలు వారు మాట్లాడిన తర్వాత మీరు కూడా నాన్నగారి గురించి మాట్లాడితే మాకు తృప్తి. మీరు అంటే మీరు రాసిన వ్యాసాల్లో కొన్ని గంటలైనా మాట్లాడవచ్చు, కానీ మాకున్న సమయాన్ని బట్టి 15 నిమిషాలు. వీరు ఎవరంటే మన తెనాలి పక్కన తాడేపల్లి రాఘవ శాస్త్రి గారని చందోలు అనే గ్రామంలో ఉండేవారు. ఆయన గొప్ప బాలా త్రిపుర సుందరి భక్తులు. ఆయన ఎలా అంటే మా ఇంట్లో కూడా మా నాన్నగారి ముత్తాత శంకరశాస్త్రి గారు ఉండేవారు. ఆయన నవరాత్రులు చేస్తే ఇంట్లో 7 ఆడపిల్లలు ఉంటే గాజులు పెట్టినవాడు 7 పంతులు ఇప్పుడు 8 మందికి పెట్టినా అనేవాట. ఆ 8వ వ్యక్తి స్వయంగా అమ్మవారే త్రిపుర సుందరి వచ్చి పెట్టించుకునేది అని మా తాతగారు వాళ్ళు చెప్పేవాళ్ళు. అంతేకాదు మంచం మీద ఆయన పడుకుందామని అంటే చాలు ఆ మంచం మీద ఒక పక్క ఆమె కూర్చుందేట. అమ్మ నువ్వు నన్ను కనీసం పడుకొని వారను అని అనేవాడు శంకరశాస్త్రి గారు. అలాగే వీరి తాతగారి వరుస ఆయన పేరు తాడేపల్లి రాఘవ శాస్త్రి గారు. ఆయన బాలా త్రిపుర సుందరి ఉపాసకులు. ఇప్పటికీ మనం ఆ చందోలు వెళ్తే నేను వెళ్ళాను, నేను రీజనల్ జాయింట్ డైరెక్టర్ గుంటూరు ఉన్నప్పుడు వెళ్ళి దర్శనం చేసుకున్నాను. వారి ఇంట్లో బాలా త్రిపుర సుందరి పీఠం ఉంది. వారి కొడుకుతో వాళ్ళతో నేను మాట్లాడాను. అక్కడ అంతే, ఆయన శాస్త్రి గారు నడుస్తూ ఉంటే చిన్నపిల్ల బాలా త్రిపుర సుందరి శాస్త్రి గారు చేయబట్టుకొని ఇంట్లో నడిచేదట. వారి ఇంట్లో నిత్యం అదే ఉపాసనలో ఉండేవారు ఆయన. చివరికి ఆయన మరణించినప్పుడు ఆ చితి అంటిస్తే ఆ చితిలో బాలా త్రిపుర సుందరి యొక్క స్వరూపము చాలా పత్రికలు ఫోటో తీస్తే అలాగే వచ్చాయి. అమ్మవారు చతుర్భుజ అయి అన్ని రకాలుగా ప్రత్యక్షమైంది. అంత గొప్ప వంశంలో జన్మించినటువంటి వారు. అంటే వారి తమ్ముని కుమారులు వీరు. వారు తాడేపల్లి పతంజలి గారు. మా నాన్నగారి పుస్తకాలను ఎవరు సరిగా
తెలుగులో రాస్తారు అనుకున్నప్పుడు నాన్నగారు రాసిన అనేక శాస్త్రీయ గ్రంథాలని తెలుగులో రాశారు. అవేవో పుస్తకాల రూపంలో లేకుండా మేమేం చేశామంటే ఇప్పుడు ఈ శతజయంతి సందర్భంగా ఒక ప్రత్యేక సంచికను సావనీర్నే అద్భుతంగా ప్రింట్ చేయడం జరిగింది. అది అందులో అవన్నీ తెలుగు సేకరణ అంతా అందులో వచ్చింది. కాబట్టి అటువంటి వారిని ఒక 15 నిమిషాలు మీరు దర్శనం పత్రిక సంపాదకులు, ఆధ్యాత్మిక పత్రిక సంపాదకులు దర్శనం వెంకటరమణ శర్మ గారని, అంటే దర్శనం వెంకటరమణ మరుమాముల వెంకటరమణ శర్మ గారు, ఆ విషయం ఎవరికి తెలియదు, దర్శనం వెంకన్న అనే తెలుసు. వారు ఎక్కడ ధర్మానికి ఇబ్బంది వస్తే అక్కడ ప్రత్యక్షమవుతారు. వారు ఇప్పుడు నాన్నగారి శతజయంతి సంవత్సరం నుంచి నిర్వహించడంలో అన్ని చోట్ల ప్రధానమైనటువంటి దండకు దారంలాగా ఆయన ఉన్నారు ఆయన. కాబట్టి వారు 1 నిమిషం మాట్లాడుతారట.